నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో అసమ్మతి సేగలు నెలకొన్నాయి. వాసంశెట్టి సుభాష్ కు టీడీపీ టికెట్ ఇవ్వొద్దని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. వాసంశెట్టి సుభాష్ ను వ్యతిరేకిస్తూ టీడీపీ జనసేన అభిమానులు ప్లకార్డులు, కుర్చీలను తగలబెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, కాదా వెంకటరమణ, రేవు శ్రీను తదితర స్థానిక నాయకులకి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం బాగోగుల గురించి, రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి వాళ్ళందరూ ఏ ఐకమత్యంగా పనిచేశారో మనందరం కూడా అదే ఐకమత్యంగా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాను. ఇందాక లీలాకృష్ణ గారు ఆవేశంగా ఒక మాట మాట్లాడారు. అంటే ఇంత ముందు ఉన్నటువంటి పత్రులు ఏం మాట్లాడారు నాకు తెలియదు, కానీ నేను వచ్చే ముందు లీలాకృష్ణ గారు ఎవరో వాసంశెట్టి సుభాష్ అనేటువంటి వ్యక్తికి సీట్ ఇచ్చారు, అతనికి ఇవ్వడానికి వీల్లేదు, ఇస్తే రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి కానీ, లేదంటే కనుక జనసేన తరఫున పోలిశెట్టి చంద్రశేఖర్ గారికి కానీ, లేదంటే కానీ ఇంకా ఎవరైనా సర్వీస్ చేసేటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళకి కానివ్వమని చెప్పడం జరిగింది. కానీ నేను చెప్తున్నాను సోదరులారా, సోదరిమణులారా, మీ అందరికీ ఓటే తెలియపరుస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నియోజకవర్గంలో సీటు గురించి ఏ విధమైనటువంటిది కూడా ఇవ్వలేదు. తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఎవరు కలగకుండా నేనే నాకే ఇస్తున్నారు సీట్ అనేసి ఆలీలు కూడగా తీసుకెళ్లి ఎంత దారుణంగా చేస్తున్నాడు. అతను కానిస్తే ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో దళితులంతా మోకమ్మడిగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వచ్చిన ఆ రౌడీ శేఖర్ వచ్చిన సుభాష్ కు గట్టి బుద్ధి చెప్తామని దళితుల పక్షాన మీకు అందరికీ చెప్తున్నాను. జై భీమ్. హిందీని అధికార భాషగా ఐక్యరాజ్య సమితి ప్రకటించాలని విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఏయూలోని హిందీ భవన్ లో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ దేశ గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెబుతున్నారని, యోగాను 174 దేశాల్లో అమలయ్యేలా చేసిన ఘనత ఆయనదేనన్నారు. హిందీ భాషను చేందుకు కూడా ఆయన కంకణం కట్టుకున్నారని, హిందీ ద్వారా విదేశాల్లో భారతీయ సంస్కృతిని వ్యాప్తి చేసేందుకు ఆయన కృషి చేస్తుండడం అద్భుతమన్నారు. అందులో భాగంగా తనను విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడిని చేశారన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు వ్యాప్తి చేయాలనేటువంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో మనం ప్రధానంగా ఒకటి చూస్తే యోగాను చూస్తే మనం ఒకసారి ఆయన వచ్చినటువంటి ఒక పిలుపు మేరకు ఐక్యరాజ్య సమితి కూడా దాన్ని అంగీకరించి 174 దేశాల్లో యోగ సాధన చేశారు. అట్లాంటి కార్యక్రమాల్లో భాగంగానే హిందీ భాషను పరిపుష్టి చేసి తద్వారా విదేశాలలో హిందీ భాష ద్వారా భారతీయ సంస్కృతిని వ్యాప్తి చేయాలనేటువంటి కార్యక్రమం చేపట్టారు ఆయన. అయితే ఆయన ప్రధానంగా చేసినటువంటి మంచి పని ఏంటంటే కేవలం హిందీయే కాకుండా భారతీయ భాషలు, వివిధ భాషలు, తెలుగు కానీ, కన్నడం, తమిళం, మలయాళం ఇటువంటి భాషలు కూడా ఈ భాషా శబ్దాల్లోంచి హిందీ భాషా శబ్దాలను పరిపుష్టం చేసి దాన్ని విశ్వ భాషగా హిందీని రూపొందించాలనేటువంటి కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగానే ఈ విశ్వ హిందీ పరిషత్కి నన్ను జాతీయ అధ్యక్షుడిగా చేశారు. అయితే దీంట్లో ప్రధాన కర్తవ్యంగా నేను భావించేది ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా చేయాలనేటువంటిది అటల్ బిహారీ వాజ్పేయి గారి సంకల్పం. ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా ఉండగా మొట్టమొదటిసారి ఐక్యరాజ్య సమితిలో ఆయన హిందీలో ప్రసంగం చేశారు. ఆ తర్వాత పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఆయన కూడా హిందీలోనే మాట్లాడారు ఐక్యరాజ్య సమితిలో. తర్వాత ప్రధానమంత్రిగా మళ్ళీ వాజ్పేయి గారు. అయితే ఇటువంటి నేపథ్యం ఏంటంటే హిందీని ఐక్యరాజ్య సమితిలో అధికార భాషగా ఏర్పాటు చేయాలనేటువంటిది సంకల్పం. ఈ సంకల్పానికి ఏం చేయాలంటే దాంట్లో కనీసం ఒక 150 దేశాలు దానికి సమ్మతి తెలియజేయాలి. హిందీని కూడా మనం అధికార భాషగా చేస్తామని చెప్పని దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, అంటే హిందీలో మాట్లాడితే కనుక ఎవరైనా వివిధ ప్రపంచ భాషలకు సైమల్టేనియస్గా ట్రాన్స్లేషన్ ఏర్పాటు చేయాలి. దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అయితే వాజ్పేయి గారు ఏం చెప్పారంటే
డబ్బు విషయంలో ఎంతైనా ఖర్చు చేసేస్తాం, దానికి లోటు లేదు, స్కై ఇస్ ద ఓన్లీ లిమిట్. బట్ హిందీని అధికార భాషగా చేయాలనేటువంటి ఆయన సంకల్పం. అందుకు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నన్ను, తర్వాత పండిట్ విద్యానివాస్ మిశ్రా గారు, ఆయన చనిపోయారు రోడ్ యాక్సిడెంట్ తర్వాత, మా ఇద్దరిని సభ్యులు చేసి వివిధ దేశాలు పర్యటించి అన్నీ చేయమని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర గ్రామంలో గృహజ్యోతి పథకాన్ని పినిపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా లబ్ధిదారులకు 0 బిల్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవానికి 6 గ్యారంటీల పథకాలు అందుతాయన్నారు. రానున్న రోజుల్లో ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు. ఓకే సార్. సార్ 468 రూపాయలు బిల్లు వచ్చింది సార్. 468 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ. సో వాళ్ళు కట్టాల్సింది 0 బిల్లు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని బైనపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో యూత్ ఇన్ పాలిటిక్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ యువ నాయకులు దేవసాని ఆదిత్యరెడ్డి పాల్గొని మాట్లాడారు. గవర్నమెంట్ ఆసుపత్రిని 30 పడకల నుంచి 50 పడకలుగా మార్చిన ఘనత ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో బద్వేల్ ఎమ్మెల్యే సుధమ్మ, ఎంపీ అవినాష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని, బద్వేల్ గడ్డపైన వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులు మీకందరికీ ఈ 5 ఏళ్లలో కనిపించే ఉంటాయని అనుకుంటున్నాను. మళ్ళీ దాన్ని చెప్పి మీకు అంటే మొన్నటిదాకా మనం వాలంటీర్లకు కానీ అందరికీ చెప్పాం. మనం ఏవైతే మన 33 సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కటి మన పేద బలహీన వర్గాల కోసమే ఆయన జగనన్న మనకి చాలా ఒక పెద్ద ఉద్దేశంతోనే ఆయన చేశాడు. ఈరోజు నువ్వు చూస్తే మన ప్రతిపక్షం ఏం చెప్తుందిరా అంటే 5 ఏళ్లలో వాళ్ళు చేసిన ఏ పని చెప్పలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఒక మంచి పని కూడా చేయలేదు కాబట్టి. ఈ 19 నుంచి మనం 24 దాకా చూస్తే ఈరోజు అన్న ప్రతి ఒక్క విలేజ్ కి ఒక సచివాలయం ఇచ్చారు. ప్రతి ఒక వాలంటీర్ ఒక బాధ్యత పెట్టి వాళ్ళు ఒక పేదవాడికి జరగాల్సిన మేలంతా ఆయన చేతుల మీదుగా చేయించి ఒక బాధ్యత ఇస్తున్నాడు. రేపొద్దున మీరు కూడా ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలంటే ఒక రాజకీయ నాయకుడు గాను ఎదగాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు మనము ఒక సోషల్ సర్వీస్ అంటే నా వల్ల ఒక వ్యక్తికి మంచి జరిగింది అని వాడు జీవితకాలం చెప్పుకుంటాడు. ఇప్పుడు మీరు చూస్తే జగనన్న స్టార్ క్యాంపెయినర్లు ఎవర్రా అంటే వాడికి నా తమ్ముడికి ఒక చిన్న జబ్బు వల్ల అతనికి ఒక 20 లక్షల దాకా నాకు న్యాయం చేశాడు, నేను జీవితాంతం జగనన్నకి తోడుగా ఉంటానని చెప్పే ఒక స్టార్ క్యాంపెయినర్లు మీరు చూస్తూనే ఉంటారు. మ్యాథమెటిక్స్ విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఎంతగానో దోహదపడుతుందని రాయలసీమ జోనల్ రివిజనల్ కోఆర్డినేటర్ విజయ్ అన్నారు. కడప జిల్లా పట్టణంలో మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో రాయలసీమ జోన్ లెవెల్ అబాకర్స్ వారి ఆధ్వర్యంలో కాంపిటీషన్ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ విజయ్ కుమార్ పాల్గొని ఎగ్జామ్ లో విజయం సాధించిన విద్యార్థులకు సర్టిఫికేట్స్, మెమోడస్ ప్రదానం చేశారు. అబాకస్ అండ్ రైజింగ్ నాలెడ్జ్ ఎడ్యుటెక్ సొల్యూషన్ ద్వారా ఇక్కడ కండక్ట్ చేశాము. ప్రతి జిల్లా నుంచి నలుమూల నుంచి స్కూల్ విద్యార్థుల నుంచి పార్టిసిపేట్ చేసి ప్రైజెస్ పొందారు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అంటూ వివిధ రకాల కేటగిరీస్ కింద వాళ్ళు పొందారు. ఇందులో మెయిన్గా గణిత మ్యాథమెటిక్స్ సంబంధించిన సబ్జెక్టు అభివృద్ధి కోసం జరిపే ఈ ప్రోగ్రాంలో మా కంపెనీ తరఫున అబాకస్ ఉంటుంది, వేదిక ఉంటుంది, అలాగే క్యాలిగ్రఫీ కూడా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఈ అబాకస్ వేదిక్ మ్యాథ్స్ అనే ప్రోగ్రామ్ ఆర్కే రేజింగ్ వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఒక 10 years నుంచి రన్ చేస్తున్నారు.
అదేవిధంగా ఈ జోనల్ మీట్ కండక్ట్ చేసే ముందు మేము చాలా వరకు కాంపిటీషన్ వైజ్ కూడా చేశాం. కొడూరు కాంపిటీషన్లో వచ్చిన మెరిట్ను జోనల్కు పిలిపించాము. అదేవిధంగా మైదుకూరులో జోనల్ మీట్ జరిపాము. అదేవిధంగా కడపలో జోనల్ మీట్ జరిపాము. మైలవరం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరటం కొత్తేమీ కాదని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఐటీ వింగ్ అధ్యక్షులు నల్లమోతు ప్రసన్నబాబు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గృహంలో జరిగిన సమావేశంలో ప్రసన్నబాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ రాజకీయ వ్యభిచారి అంటూ మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలవరం నియోజకవర్గ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి వెన్నుపోటు పొడిచి పార్టీకి ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి మైలవరం నియోజకవర్గ రాజకీయ వ్యభిచారైనటువంటి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అని తక్షణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మైలవరం నియోజకవర్గంలో 2019 ఎన్నికల టైం సందర్భంగా ఆయన పోటీ చేసినప్పుడు చివరికి ఒక నెల రోజుల క్రితం వరకు కూడా నా మాట నా బాట జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పిన వ్యక్తి ఒక నెల రోజులు తిరిగే చెలోపు దేవుడు దెయ్యంలా కనబడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి కారణాలు ఏంటనేది తెలియదు. ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ లేదా జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిస్తూ అతను తెలుగుదేశం పార్టీలో చేరి ఏ విషయం అయితే ఈ రోజున చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి చెప్తున్నటువంటి నందిగామకు చెందినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ కుటుంబం ఈరోజు కాదు గత 50 సంవత్సరాల కాలంగా రాజకీయ వ్యభిచారం చేస్తూనే ఉన్నారు. ఇది మొట్టమొదటిసారికి ఈరోజు 2019లో గెలిచి 2024లో వెళ్ళటం మాత్రమే కాదు, వాళ్ళ నాన్న ఒక పంచాయతీ సర్పంచ్గా దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మొట్టమొదటిసారిగా వాళ్ళు గెలిచింది పుట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వచ్చారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. మళ్ళీ రకరకాలైనటువంటి ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూసుకున్న ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు రాజకీయ పార్టీలు మారుతూనే ఉన్నారు. కాబట్టి మీరు రాజకీయ పార్టీలు మారుతారనే విషయం ఈరోజు కాదు, గత 2 సంవత్సరాల క్రితమే మైలవరం నియోజకవర్గ శ్రేణులతో పాటు సీఎంఓ ఆఫీస్ దగ్గర నుంచి తర్వాత పార్టీ అబ్జర్వర్స్కి సంబంధించిన అందరికీ ముందే తెలుసు. ఎందుకంటే నువ్వు ఈరోజు కొత్త వ్యవహారంగా ఏం చేయట్లేదు. 2019 ఎన్నికల్లో గెలిచి ఎవరైతే నిన్ను గెలిపించారో నిజమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆర్థికంగా నష్టపరచడం కోసం నువ్వు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టినటువంటి నీ సొంత వ్యక్తులను తీసుకొని పెట్టావో ఆ వ్యక్తులకు మాత్రమే ఆర్థిక లబ్ధి చేకూర్చావు. ఈ రోజున బిల్లులు రాలేదని చెప్పిన పేరుతో చాలామంది అక్కడే ఉండిపోయారని చెప్తున్నావు. నువ్వు తీసుకున్నవేంటి బిల్లులు కదా, నువ్వు చేసిందంత వ్యాపారం కదా. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో పీర్లకొండ సమీపంలో నిర్మించిన జగనన్న కాలనీలో త్రాగడానికి నీరు లేకపోయినా అధికారులు నీటిని వృధా చేస్తున్నారు. కొండపైన నిర్మించిన వాటర్ ట్యాంకర్ పలుమార్లు లీకేజీ అయి రోడ్లపైకి వస్తున్న దృశ్యం మాస్టర్ టీవీ ఛానల్ కెమెరాకు చిక్కింది. ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం మాత్రమే. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆ వాటర్ ట్యాంక్ ని మరమ్మతులు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ పోలీసులు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇమానయిల్ రాజు తన సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు ఇచ్చాపురం పట్టణ రూరల్ పోలీస్ జరిపిన దాడుల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పట్టుకుని విచారించగా వారి నుండి 15 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. ఈరోజు ఇచ్చాపురం టౌన్లో ఒక అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి ద్రాసముల గురించి సమాచారం రావడంతో ఇచ్చాపురం రూరల్ ఎస్ఐ గారు అదేవిధంగా టౌన్ ఇన్ఛార్జ్ ఆయనే ప్రజెంట్ వారి సిబ్బంది సహాయంతో రెవెన్యూ పీపుల్ సహాయంతో ఈ ద్రాసాములను అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు ద్రాసాములను పట్టుకున్నారు. వారిని పట్టుకొని ఒకటి పేరు సత్యను, ఇంకో పేరు చిబ్బు దాసన్. వీళ్ళిద్దరు కూడా కేరళ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు.
వీళ్ళు దగ్గర గాంజాయి 15 కేజీలు గాంజాయిని వాళ్ళ దగ్గర సీజ్ చేశారు. అదేవిధంగా వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారని వెరిఫై చేస్తే వీరు ఒరిస్సా రాష్ట్రంలోని చంద్రగిరి దగ్గర నుంచి తీసుకుని వస్తున్నట్లు, కేరళ తీసుకుని వెళ్ళి లూజ్ కింద చేసి అక్కడ వాళ్ళకి అమ్మడానికని తీసుకుని వెళ్తున్నామని చెప్పారు. దాని మీద వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు గౌరవ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర హాజరుపరిస్తే వాళ్ళకి రిమాండ్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి అది స్థానికుల హస్తం గురించి ఇక తెలియదు కానీ బట్ ఫ్రీక్వెంట్గా ఈ 1 మంత్లోనే 3 కేసులు కట్టడం జరిగింది. ఈ ఎక్కడైనా సరే గాంజాయి అమ్మినా, గాంజాయికి సహకరించిన వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని మీద స్పెషల్గా ఫోకస్ చేయడం జరిగింది. ఏదున్నా కూడా ప్రజలు కానీ మాకున్నటువంటి ఇంటెలిజెన్స్ మాకుంది. సేమ్ టైం మీరు కానీ, మీడియా మిత్రులు కానీ, లేక ప్రజలు కానీ ఎవరైనా సరే సమాచారం ఇచ్చినట్లయితే తప్పకుండా వారి మీద చర్య తీసుకుంటాం. అలాగే మాకున్నటువంటి సోర్సెస్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి తప్పకుండా ఎవరిని విడిచిపెట్టాం, అందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విశాఖలో 86 దొంగతనాలు ఫిబ్రవరి నెలలో చోటు చేసుకున్నాయని సిపి రవిశంకర్ తెలిపారు. ఈ కేసులో 1,50,48,239 రూపాయలు విలువ గల వస్తువులు చోరీకి గురయ్యాయని, 86 కేసుల్లో 49 కేసులని ఛేదించి 1,42,051 రూపాయలు రికవరీ చేశామని తెలిపారు. పోలీసులతో నిర్వహించిన నాకబందీ సిటీ కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న గంజాయి లిక్కర్, నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 56 లక్షల రూపాయలు విలువ గల 376 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించామని తెలిపారు. మన విశాఖపట్నం సిటీలో జరిగిన నేరాలు తర్వాత దానికి సంబంధించిన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రొసీజర్స్ ఏదైతే ఉందో అన్ని కూడా చాలా దీర్ఘంగా రివ్యూ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవి ఎన్బిడబ్ల్యూస్ ఇతర రాష్ట్రాల్లో పెండింగ్ ఏదైతే ఉండిందో అదంతా కూడా పరిగణలో తీసుకొని సిటీ లెవెల్లో ఒక టీం ఏర్పాటు చేసేసి అన్ని స్టేట్స్ కు బయట పంపడం జరిగింది. దాంట్లో భాగంగా ఎగ్జిక్యూషన్ టీం ఏదైతే ఉందో చాలా బాగా చేశారు. వెంటనే పనికి వచ్చేది అంతా కూడా ఈ నేరాలు ఏదైతే జరుగుతుందో హౌస్ బ్రేకింగ్ కానీ చిన్న చిన్న థెఫ్ట్స్ ఏదైతే జరుగుతుందో అదన్నీ కూడా ఒక రకంగా అది సాల్వ్ చేయాలంటే సీసీటీవీ చాలా ఇంపార్టెంట్ మనకు. సో ప్రజలే ముందుకు వచ్చేసి వాళ్ళ అపార్ట్మెంట్స్ లో, వాళ్ళ రెసిడెన్షియల్ కాలనీస్ లో, గేటెడ్ కమ్యూనిటీస్ లో అన్నిట్లో కూడా వాళ్ళు ఇది పెట్టుకుంటే వాళ్లకు రక్షణ కలుగుతుంది. అది కాకుండా మాకు కూడా నేరాలు జరిగితే డిటెక్షన్ కు తర్వాత ప్రాసిక్యూషన్ కూడా బాగా పనికి వస్తుంది అని చెప్పేసి 500 పైన సీసీటీవీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిటీలో ఇప్పుడే జాయింట్ సిపి గారు మీకు స్టాటిస్టిక్స్ అన్ని కూడా ఇచ్చారు. క్రోర్స్ లో మనకు చాలా మంది నష్టపోతున్నారు. అంటే మన సైబర్ క్రైమ్ అవేర్నెస్ కోసం టీమ్స్ కాన్స్టిట్యూట్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా విశాఖ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో వాళ్ళ ఐటీ పార్ట్నర్స్ అందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మాతో పాటు అవేర్నెస్ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ డయల్ యువర్ సిపి ప్రోగ్రామ్ లో కూడా ఇటువంటి కంప్లైంట్స్ చాలా వస్తుంది కాబట్టి వీ వాంట్ టు టేక్ ఇట్ అప్ ఆన్ అ వెరీ లార్జ్ స్కేల్ బై పార్ట్నరింగ్ విత్ ది విశాఖ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ అందరితో కూడా మాట్లాడుకొని ప్రతి డీసీపీ, అడిషనల్ డీసీపీ, ఏసీపీలందరూ కూడా బాధ్యత టార్గెట్ అప్ చెప్పి we want to take up cyber crime awareness program. ఈ నెల 22 వరకు నిర్వహించే హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ లో చేనేత హస్తకళ కళాకారులను మరింతగా ప్రజలు ఆదరించాలని నిర్వాహకులు కె హరీష్, గణేష్, రామ్ ప్రసాద్ కోరారు. విశాఖ ఎంవిపి డబుల్ రోడ్ సెక్టార్ 5 గిరిజన భవన్ లో ప్రారంభించిన సాయి దుర్గా హ్యాండ్లూమ్స్ హ్యాండ్ క్రాఫ్ట్ వారి చేనేత హస్తకళ ప్రదర్శన విశాఖ వాసులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శిస్తూ నేరుగా విక్రయిస్తున్నారని తెలిపారు. ప్రదర్శనలో సుమారు 30 స్టాల్స్ కి పైగా ఉన్నాయని, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు కుటుంబ సమేతంగా విచ్చేసి చేనేత కార్మికులను ప్రోత్సహించాలని కోరారు. ఈరోజు ఏఎంపీఎం షర్ట్లతో మేము చీరాల నుంచి వచ్చాము. ఇక్కడ భవనం పేరు గిరిజన భవన్లో 29 నుంచి ఈ నెల 29 నుంచి
వచ్చే నెల 22 వరకు చేనేత హస్తకళ వస్త్ర ప్రదర్శన జరపబడుతుంది. ఈ చేనేత హస్తకళ ప్రదర్శనలో ముఖ్యంగా మేము పోచంపల్లి, చీరాల, మంగళగిరి, అలాగే మన బెంగాలీ కాటన్ శారీసు, డ్రెస్ మెటీరియల్స్, ఉప్పాడ శారీసు, అలాగే సిల్క్ శారీస్ ఉంటాయి, మన టాప్స్ ఉంటాయి, 1 గ్రామ్ గోల్డ్ ఉంటుంది, మన రాజస్థాన్ నుంచి బెడ్షీట్లు ఉంటాయి, అలాగే కాటన్ షర్టింగ్ ఉంటుంది. ఎంబీపీ సెక్టర్ 5లోని 29 నుంచి మన ఈ నెల 22 వరకు ఎగ్జిబిషన్ జరుగుతున్నాయి సార్. అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి, అన్ని రకాల చీరలు ఉంటాయి. చీరల్లోని మీకు మాధవరం చీరలు ఉంటాయి, జైపూర్ చీరలు ఉంటాయి, అలాగే మంగళగిరి కాటన్ శారీస్ ఉంటాయి, డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి, అలాగే ఖాదీ షర్ట్లు ఉంటాయి, అలాగే బెంగాలీ శారీస్ ఉంటాయి, అలాగే గద్వాల్ శారీస్ ఉంటాయి, అలాగే మీకు ఉప్పాడ శారీస్ ఉంటాయి, నెక్స్ట్ లక్నో చికెన్ టాప్స్ ఉంటాయి, అలాగే గుజరాత్ టాప్స్ ఉంటాయి, అలాగే వర్కింగ్ శారీస్ ఉంటాయి, పొద్దుటూరు కాటన్ శారీస్ ఉంటాయి, అలాగే బాగల్పూర్ శారీస్ ఉంటాయి. అన్ని రకాలు ఉంటాయండి. కనుక పుర ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త జవాబుదారీతనంగా ఉన్నారు గాని కొందరి వల్ల పార్టీలు నాయకులు విచ్ఛిన్నమవుతున్నారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్లంతా నిబద్ధతతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు కిరణ్ కుమార్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాములు, ఓబీసీ జిల్లా చైర్మన్ కోట్ల రవి, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కదలికలు మొదలైనాయి. అట్టి సందర్భంలోనే మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఎంతో మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకులు చేరింది వాస్తవమా కాదు? యావత్ తెలంగాణలో నడిచేటటువంటి పద్ధతి సంస్కృతినే వనపర్తిలో కూడా మొదలైంది. కారణం, ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలులో కానీ మహబూబ్నగర్ పార్లమెంట్లో కూడా అత్యధికంగా గెలవాలంటే ఏది ఏమైనా నేను ఒక్కరినే ఉంటే సరిపోతుంది అనుకునేటువంటి భావన పక్కన పెట్టి దానికి బలం చేకూర్చుకునే విధంగా కుటుంబాన్ని పెంచుకునేటటువంటి ఆలోచన విధానంతో స్వచ్ఛందంగా ఏ నాయకుని బీఆర్ఎస్ నాయకుని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ గౌరవ చిల్లల చిన్నారెడ్డి గారు కానీ ఇంటికి పోయి తొలకరాలేదు, కడుగులు కప్పలేదు. ఇది మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తూ ఉందంటే, స్పెసిఫిక్గా కొందరు వారిని చూస్తూ ఉంటే ఒక పక్కనేమో బాధ ఇస్తుంది, ఒక పక్కనేమో నవ్వు వస్తుంది. నిజంగా మీరు మీ ఆత్మ మీద చేసుకొని మాట్లాడాల్సినటువంటి గొప్ప అవసరం ఉన్నది. హైకమాండ్ నాకు ఇచ్చి ఆయనకి ఇచ్చింది. హైకమాండ్ ఏమనిచ్చింది తెలియదు, కానీ మన క్యాండిడేట్ గెలిపించుకోవాలి. మన ఢిల్లీ పోయేది ఎక్కడ పోయేది, ఒకసారి రేవంత్ రెడ్డి గారిని కలిసి మనం వెళ్దామంటే అందరం కూడా ఆ రోజు వెళ్ళాం. వారు అన్నమాటకు మేము కట్టుబడి, సరే ఇడ కట్టుబడి మేము కూడా పనిచేస్తాం. నేను కౌంటింగ్ ఏజెంట్ పోయాను, ఏజెంట్ కూర్చొని నేను పనిచేస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఒక వ్యక్తి నిలబడ్డారు కాబట్టి గెలిపించుకోవాలి మా ఆశయం అంతే. ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా నేను ఢిల్లీ పోయినా, అమెరికా పోయినా మీ వనపడితే ఎమ్మెల్యే అంటే మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేఘారెడ్డి అని చెప్తా తప్ప చిన్నారి చెప్పాము, రాజు అని చెప్పాము, కిరణ్ చెప్పుకో. మా కాంగ్రెస్ పార్టీ మేఘారెడ్డి అని చెప్పుకుంటున్నాం. ఒకటే నిన్న పెట్టే పత్రిక ఏదైతే చెప్పిందో, మేఘారెడ్డికి తెలిసి చేస్తే తప్పు, తెలియకుండా వాళ్ళు చెప్తే పిలిచి చెప్పు. నువ్వు ఒకటే పిలిచి చెప్పు వాళ్ళని. ఎందుకంటే మనందరూ ఒక కుటుంబం. మీరు రచ్చబడకండి. ఏదో గొప్ప 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 మాట్లాడారు. జెండా మోయినలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. జెండా మోయినలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏదో మళ్ళా ఆడిపోతాం, వీడిపోతాం, ఇది చేస్తామండి. టికెట్ పోయినప్పుడే, టికెట్ మీరు వేరే వచ్చి ధర్నాది చేసినప్పుడే మేము కౌంటర్ లేదు. మేము ఎప్పుడు ప్రెస్ మీట్ చేయలేదు మీకు. ఎందుకనంటే మీతో ఘర్షణ వద్దు. వాళ్ళ ప్రయత్నం మన ప్రయత్నం. ఈరోజు వచ్చిన తర్వాత అభివృద్ధి మీద మనం కాన్సన్ట్రేషన్ పెడదొట్టు. ఒక మంత్రిగా చిన్నారి ఒక మంచి పదవి వచ్చింది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.